సికింద్రాబాద్లోని ఉస్మానియా మహిళల పీజీ హాస్టల్ వద్ద కలకలం రేగింది. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు అగంతకులు హాస్టల్లోకి చొరబడ్డారు. హాస్టల్ బాత్రూమ్ కిటికీలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. అయితే శబ్దం రావడంతో అప్రమత్తమైన విద్యార్థినులు వారిని పట్టుకున్నారు. అయితే ఓ అగంతకుడు వారి నుంచి తప్పించుకుని పారిపోగా మరో వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు స్పాట్కు చేరుకుని అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే క్రమంలో హాస్టల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగంతకుడిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని విద్యార్థినులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. విషయం పెద్దది కావడంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి ఏసీపీ స్థాయి అధికారి చేరుకున్నా విద్యార్థినులు వినిపించుకోలేదు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందంటూ ఆందోళనకు దిగారు. తాము గతంలో ఓయూ క్యాంపస్లో ఉండేవాళ్లమని, ఇటీవలే బేగంపేట పీజీ లేడీస్ హాస్టల్కు తరలించినట్లు విద్యార్థినులు చెప్పారు. ఇక్కడ సరైన వసతులు లేవని చెప్పినా ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఇంకా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయని, రక్షణ గోడలు చిన్నవిగా ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవడంతో తమ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి వస్తున్నారని, ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్థినులు నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని, తమ పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థినులకు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. మా 1 month లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మీరు ఇక్కడికి వచ్చేసండి అని అన్నారు. సరే అని వ్యవస్థ నమ్మే ఇక్కడికి వచ్చినాం. నమ్మే వచ్చినాక ఈ రోజు మా పరువుని బజార్లో పెట్టింది వ్యవస్థ. కెమెరాస్ కావాలి మాకు రక్షణ. జరిగిన రోజు చూసామన్నారు, జరిగిన దాకా చూసిండ్రు. మాకు సరే ఆ పర్సన్ దొరికింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఒకవేళ పర్సన్ దొరకకుండా ఉంటే ఇదంతా అవుతుండేనా? రోజు వాడు రిపీట్ చేస్తుండే వస్తుండే. మాకేంటి రక్షణ? మాకు ప్రిన్సిపల్ సార్ ఇవ్వట్లేదు, మా వీసీ సార్ రావట్లేదు. రాత్రి 12:30 నుంచి మేమందరం ఇట్లానే కూర్చున్నాము. ఒక్కసారి వీసీ సార్ మా కోసమే కదా పని చేస్తున్నది. మా కన్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్ సార్, వీసీ సార్ మాకే న్యాయం చేయకుంటే మేము ఎవరిని నమ్ముకోవాలి? ఈ విషయాలు మా ఇంట్లో కలిసి మమ్మల్ని చదవనిస్తారా? మేము ఇంత చదువుకోవాలని మాకు న్యాయం జరగకుంటే ఏం లాభం చెప్పండి? మీరు ఎవరు స్పందించకుంటే ఆ పర్సన్ పోడు. 24 hours కాదు కదా, 48 hours అయినా పోడు. మా విద్యార్థుల పవర్ ఎంతో చూపిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం, చదువుతో పాటు ఉద్యమాలు కూడా నేర్చుకున్నాం మేము. ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే విద్యార్థుల వల్లనే. కేసీఆర్ కట్టది ఏంటంటే విద్యార్థులనే. ఒక విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు కనిపిస్తుంది. ఎంత డిపార్ట్మెంట్ రాని ఇంకా 10 వేలు దిగాని పోలీస్ డిపార్ట్మెంట్వి మా పవర్ ఈ రోజు చూపిస్తాం. స్టూడెంట్స్ మా ఇక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్ కలిసి ఒక 3 ఉండే, ఒకరిని మేము పట్టుకోగలిగినాం. ఇంకా 2 ఎస్కేప్ అయినారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ బేసిక్గా మేము ఫస్ట్ ఇయర్లో క్యాంపస్లో ఉండే, క్యాంపస్ నుండి ఈ హాస్టల్కి షిఫ్ట్ చేసినారు. ఈ హాస్టల్కి షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ లేదు, సేఫ్టీ లేదు, గోడలన్నీ చిన్నగా ఉన్నాయి. అట్లాంటి బ్లాక్లో తీసుకొచ్చి అమ్మాయిలను పడేసినారు. ఇలా జరిగితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 1 వీక్ నుండి అతను వచ్చినట్టు అతను ఏం చేసినా మనకు తెలియదు. ఆ వాష్రూమ్స్లో కెమెరాస్ పెట్టిందా ఏం చేసినా తెలియదు. కనీస భద్రత కల్పించలేని ఏ వ్యవస్థ అయినా మనకు అనవసరం.